తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రస్తుతం మనం బీబీ నగర్లో ఉన్నాం. ఇక్కడే యాక్చువల్లీ విజయారెడ్డి అట్లాగే వాళ్ళ మన్మరాలకి సంబంధించి అంత్యక్రియలైనటువంటి ప్లేస్లో మనం ఉన్నాం. వాళ్ళ తాత అట్లాగే నానమ్మ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్ ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదేమో, బట్ అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాము. సార్, మీకు ఈ విషయము ఎప్పుడు తెలిసింది? ఆ రోజు జరిగిన తర్వాత, అంటే రాత్రిపూట జరిగింది కదా, మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా జరిగింది? మాకు 30 తారీఖు నాడు పొద్దుగాల 9 గంటలకు మాకు తెలిసింది ఇట్లా చనిపోయారని మా ఏప్రిల్ ఫోన్ చేసింది. అలా మా 30 నాడు మా కొడుకు బర్త్డే ఉంది. మా కొడుకు వారం ఫోన్ చేస్తాడు. అదే వారం అయింది కానీ నా కొడుకు ఫోన్ చేయలేదు. నేను చేస్తా అని మా భార్యతో అన్న అంటే పని మీద ఉండేమో పూజ చేసినా చేస్తే అని ఆమె. నేను పూజ చేసుకొచ్చి పూలు తెంపి అటు దేవుని కాడ పెడుతున్నా. ఫోన్ వచ్చింది నా కొడుకు నుంచి. మా డాడీ అంటే బాగున్నావు నాన్న, నీ పుట్టినరోజు ఇవ్వాల, ఆరోగ్యం ఎట్లుంది, మంచిగా ఉన్నావు అంటే మంచిగా ఉన్నా, నీ ఆరోగ్యం కాపాడుకో, మంచిగా ఎట్లున్నావు అంటే బాగున్నాను డాడీ అని నేను చెప్పినాక అమ్మ ఎట్లుంది, అమ్మకి కొంచెం ఆరోగ్యం బాగుంటలేదా అని చెప్పిన. ఇక కట్ అవుతుంది, డ్యూటీ పోతుంది డాడీ, కట్ అవుతుంది నైట్ చేస్తాడు. సరే అని పెట్టేసిండు. నేను ఆ పూజ చేసుకున్నాక మా భార్య టిఫిన్ చేస్తే టిఫిన్ తీసుకుందామని నేను తిందామని వస్తున్నా. అప్పుడు 9 అవుతుంది. మా ఏప్రిల్ ఫోన్ చేసింది, అన్నయ్య ఎక్కడ ఉండ్రు మీరు అన్నది. అంటే భీమర్లా సిగ్నల్ రైల్వే స్టేషన్ రాని అన్నయ్య. ఎందుకమ్మా రైల్వే స్టేషన్ ఎందుకు ఇప్పుడు అని అన్న. మీ కోడలు చచ్చిపోయిందని. అయ్యో మా కోడలు చచ్చిపోయింది కానీ అయినదిగా గుద్దుకోడు మొత్తుకోడు కొట్టుకోడు ఏం చేయాలి అర్థం కాక మా ఇద్దరు ముసలిమేకమ్మ, కారు లేదు, నాకు బండి నడిపే కాదు, కార్లు వేయలేవు అని చెప్పి చుట్టుముడు మొత్తుకుంటున్నా. వీళ్ళు అక్కడ చుట్టుముడు 5 కిలోమీటర్లు వీళ్ళు అక్కజల్లు ఉంటారు. అందరు పూజ చేసినాం, వీడి సంగతి జరిగింది అని చెప్పాక నేను అందరు కార్లు వస్తున్నాం వాళ్ళు చెప్తారు. అందరూ మా చిన్న కొడుకు ఫోన్ చేసినాం, డాడీ మీరు ఇంత వరకు కారు పంపిస్తాను ఆయన చెప్పిండు. ఆంటీ వీళ్ళు మొత్తుకుంటున్నప్పుడు కొద్దిసేపటికే ఒక్కడు కాదు 3 చచ్చిపోయారు అంటారు. అరే 3 చచ్చిపోయాడు ఏంది, ఏం కదా ఒక్కడంటే హార్ట్ అటాక్ వచ్చింది చచ్చిపోయింది అనుకున్నాము. ఆమె హాస్పిటల్ వేసి దబ్బున సడన్ చచ్చిపోయింది ఒక్క అనుకున్నా, సిగ్నల్ అన్నారు కాబట్టి అట్లా అనుకుని 3 అంటే ఏంది కథ అంటే రైలు కింద పడరాట. రైలు కింద పడేది 3 చచ్చిపోయింది అని ఇది కలగా అయితే వింటున్నామని నాకు ఇక ఏం అర్థం కాక డిసిషన్ వెళ్ళిపోయా. అయిపోయాక అప్పుడు ఇక కొట్టుకొని మొత్తుకొని మేము చక్కగా మా చిన్న అబ్బాయి వస్తే కారు పంపిస్తే కార్లో మా సడకుడు వాళ్ళ చుట్టాలు ఈ చక్కగా సికింద్రాబాద్ పోయినాం. సికింద్రాబాద్ పోయేవారికల్లా మార్చికి వెళ్ళి పీనుగులు బయటకు వస్తున్నాయి, వాళ్ళకెళ్ళి తీస్తారు. అప్పుడు తీసుకుని కొట్టుకున్నాం మొత్తం చేసినాం. శవాలు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ వేసినాం. ఇక వాళ్ళకి కట్టుకుని వెళ్ళింది మా కోడలు కట్టుకున్నాం, ఆడేసినాం. 1 గంట గంటన్నర సేపు అక్కడ ఉంచినాం. ఆ కాలనీ వాసులు అంతా చూడాలి వాళ్ళు కూడా అందరు చూసినాక ఏం సాగు చేస్తారంటే లేదు మా ఇంటికి తీసుకుపోతాం, మా మనవరాలు మా వంశస్థులు మేము తీసుకుపోయి అక్కడ సాగు చేసుకుంటా అని ఇక మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళీ వేసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి రేపించుకొని ఉన్నాం. మా అబ్బాయికి తెలిసింది కదమ్మా, ఆ టికెట్ తొందరగా దొరకదు కదా దుబాయ్లో. ఆ టికెట్ తీసుకుని 3-4 గంటలు పట్టింది. ఆయన 8 గంటల వరకు ఈడికి వచ్చేసాడు. ఈడికి వచ్చేసిండు. ఆ ఇంటికి పోలే, డైరెక్ట్ ఈడికి వెళ్ళొచ్చిండు. వెళ్ళొచ్చి ఈడికి తెల్లారి శవం దానం చేసినాం. దానం చేసి ఉన్నాం. అంతవరకు మాకు తెలుసు. ఇక అది ఏం జరిగింది మాకు తెలియదు. ఇక చనిపోయిన చెప్తే మేము పోయినాం, తీసుకొచ్చి సాగు చేసినాం. అంతవరకు అంటే 3 అది కూడా మన్మరాలు పెద్దగానే ఉన్నారు కదా సార్? వాళ్ళు చాలా పెద్దగా ఉండరు, మంచి వాళ్ళు, పేకాడ పిల్లలు చాలా ప్రేమ. నాకు దగ్గరకు వచ్చి కూడా తాత మందాగు నీ మందిపిస్తా అంటే నాకేది నాయన మందు, నేను చిన్నపిల్లాడు, నువ్వు డ్యూటీ చేస్తున్నావా, నాకు నేను ఎప్పుడే నాకు బిడ్డ అంటే నా మీద ఒకటి తాత తీసుకొని తాగు అంటే పెద్ద బాటలు ఏమో బిడ్డ, చిన్న బాటలు ఇప్పి నాకు పెద్ద ఏమో అని మంది తీసుకోండు, చికెన్ తీసుకోండు, గోధుమపీట తీసుకోండు వచ్చిండు. అన్నీ చేసినాము. తయారు చేసినాక అందరూ నిమ్మలంగా రాత్రి 10 గంటలకి వెళ్ళిపోయారు. మేము చూసింది లాస్ట్ అప్పుడే, మళ్ళీ దసరా వచ్చినప్పుడే, మధ్యన మేము చూడలే ఎప్పుడు. అప్పుడే నెల అయిపోయింది. మధ్యన ఒకసారి వచ్చిర్రు, ఎప్పుడు సంక్రాంతి ముందామా రాలే, అప్పుడే ఆ పిల్లలు రాలే. అప్పుడు సంగతి మాకు తెలుసు. ఇక మాకు ఫోన్ చేయాలంటే కూడా హాస్టల్ ఉంటారు, 2 హాస్టల్ ఉంటారు. ఆయన పట్టచెరుకు ఉంటాడు అమ్మాయి, ఈయన మేడిపల్లెక ఉంటాడు. మనం ఫోన్ చేస్తాం కూడా ఛాన్స్ లేదు, వీల్లేదు. ఎప్పుడో వాళ్ళు అయ్యా అమ్మ దగ్గరికి ఇంటికాడికి వస్తేనే వాళ్ళు చేస్తేనే మేము మాట్లాడినట్టు. వాళ్ళు వచ్చి మాకు తెలియదుగా, తాత వచ్చిన అని వాళ్ళు మాట్లాడితేనే మనం మాట్లాడతాం.
లేకపోతే మాట ముచ్చట ఏం లేదు. వాళ్ళు అక్కడ నిమ్మలంగా బతుకులో ఎనిమిదిగురు బతకని నిమ్మలంగా బతకని అని మేము అనుకుని ఊరుకుంటాం. కానీ ఆ సచ్చేదో మాకు వచ్చినా నిమ్మలం అవునే, కానీ వాళ్ళు బతికింటే బాగుండేమో అనుకున్నాం. కాపాడేది ఉంటే మనం కాపాడలేకపోయినాం వాళ్ళని. ఏ ఏ రూపంగా మనం మన ముందే ఏదైనా విషయం తెలిసింటే మన శాఖ కష్టపడి కాపాడుతాం. కానీ మనకి ఎలాంటిది వాళ్ళు చనిపోయేదాకా మనకి ఏం తెలియలేదు. అందుకే మనం కూడా ఏం చేయలేకపోయాం తల్లి. మీరు అంటే కోడలు మాట్లాడుతూ ఉంటుందా సార్? అంటే ఊకే మాట్లాడదామా, ఎప్పుడు ఒకసారి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి. ఎందుకంటే ఆమె నైట్ డ్యూటీ చేస్తుంది, నైట్ చేసి పండుకుంటుంది. మేము కూడా ఎవరు ఇబ్బంది పెట్టాం. కోడళ్ళు కొడుకులు వాళ్ళు మాట్లాడితేనే మేము మాట్లాడతాం. మేము మాట్లాడకపోతే మేము మాట్లాడడం. సరిగ్గా మా కొడుకులు వారానికి వస్తారా మాతో మాట్లాడతారు. కోడళ్ళు అంటే డ్యూటీలు ఉంటారు కదా, వాళ్ళ సంబంధం పెట్టుకు మా కొడుకు మాత్రం అయ్యమ్మ తేదీ కంపల్సరీ ముగ్గురు కొడుకులు వారం మాట్లాడతారు, వారానికి ఒకసారి. అంటే మీ పెద్ద కొడుకు మీ దగ్గర ఉండరు కదా సార్, దుబాయ్లో ఉంటారు కదా. మీ బాగోలు కానీ అంటే మీకు మందో లేకపోతే హాస్పిటల్ ఏమైనా అవసరం ఉంటే తీసుకుపోవడము గట్లాంటి తీసుకుపోవడం కానీ ఆర్థికంగా మాకు సాయం చేస్తారు. నా ముగ్గురు కొడుకులు చాలా మంచి వాళ్ళు అవుతారు, బంగారం. ఇప్పుడు మాకేమైనా కానీ వాళ్ళు సాయం చేస్తారు. మాకు తిండికి తిప్పలు బట్టలకు ఏమి ఇబ్బంది పెట్టరు. మాకు ఇట్లా డబ్బులు లేవనుకో వాళ్ళు మాకు ఫోన్లో కొట్టేస్తారు, డాడీ మేము కొడుతున్నాం మీరు తీసుకోవాలని చెప్తారు. మాకు బిడ్డలు లేరు తల్లి, ముగ్గురు కొడుకులే. మా దగ్గర ఉన్న వాళ్ళకే లేదా అలాగే ఏదైనా వాళ్ళకే కదా, అందుగురించి మేము తినగా మీద వాళ్ళకే కదా, అందుగురించి మమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఇట్లా మందులు కావాలన్నా అది కావాలన్నా కానీ ఏ కొడుకు డబ్బులు సర్దుబాటు చేస్తారు మాకు. అలాంటిది ఏం లేదు. తిండికి దంపరు, బట్ట దంపరు. సార్ కొడుకు ఉన్నారు ఇప్పుడు, ఎక్కడైనా సరే అడుగుతూ ఉంటారు కదా, ఏమైంది ఇట్లయింది అట్లయింది, మంది మాటలు చాలా ఎక్కువ ఉంటాయి కదా సార్. మీకు ఏం అడుగుతున్నారు? మీరు కూడా ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఏ కొడుకు ఈ కొడుకు అంటే కాదు, కుటుంబం కంటే ఏమైంది గట్ల చనిపోయారు సుట్టరికలలో బాగా అడుగుతుంటారు. ఇప్పుడు మాకేం తెలియదు తల్లి, తెలియదు ఏం చెప్పలేం కదా. మాకు చనిపోయాడని తెలిస్తేనే మనం పోయినాం, అంతేకాని అక్కడ ఏం జరిగింది మాకు తెలియదు కదా. మేము ఇక్కడ ఉంటుంది వాళ్ళు అక్కడ ఉంటుంది, మాకు వాళ్ళ గురించి మాకు తెలుస్తుంది. ఇప్పుడు వారం కలుస్తారు, లేదా ఫోన్ చేసుకుంటారు అంటున్నాము. ఫోన్లో ఇట్లా నాకు ఆరోగ్యం బాగాలేదో ఇది బాధ ఉందో చెప్తారు. నెలలు గ్యాప్ కదమ్మా, అందుగురించి మాకు ఏం తెలియదు. 2-3 నెలల నుంచి మాకు ఆ విషయం అయితే ఏం తెలియదు. అత్తయ్య ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక అందరికి ఒకటేసారి తెలిసింది అవన్నీ అంతే. ఇప్పుడు మా సార్ చెప్పినట్టే నాదే అంతే, ఆయన చెప్పేదే నేను చెప్తా, ఇంకా వేరేది ఏం చెప్పేది లేదమ్మా. మా మీద ఏం లేదు అంతే. ఇప్పుడు మా సార్ చెప్పింది అంతే మ్యాటరు, నేను చెప్పేది కూడా అదే మ్యాటర్, అంతేగాని ఏం చెప్పేది లేదు, చెప్పలేదు. బాధ అంతే, బాధనే చెప్పడము అనడము మా వరకు, బాధ అని చెప్పడమే మా వంతు, అంతే. ఏం చెప్పలేము మేము. మీరు అనుకుని కూడా ఉండరు కదా మనమరాలు కూడా ఇట్లా ఇదైపోయినరు అని? ఇప్పుడు కూడా ఊగల్నే ఉన్నాం మేము ఊగల్నే ఉన్నాం. అంటే మేము ఇప్పుడు అలా హాస్టల్గా ఉన్నారు కదా, చదువుకుంటారు కదా అని ఊగలు ఉన్నాం మేము ఇప్పటికి కూడా. ఇంటి ముంగట తెచ్చిపెట్టినా కానీ ఊగల్నే ఉన్నాం, అంత ఊగలు ఉన్నాం మేము. ఏం చెప్పలేము బిడ్డ. సంతోషం ఎప్పుడో పోయింది, వెళ్ళిపోయింది. కొడుకు ఏమంటుండమ్మా? అంటే మీ పెద్ద కొడుకు ఏమంటుండు? ఏమీ లేదు, తెలియని విషయాలు మేము ఎట్లా చెప్తాం బిడ్డ. నా కొడుకు ఏమంటలేడు, మేమేమంటలేడు, నా కొడుకు కూడా ఏమంటలేడు. ఏం చేయాలో మాకే అర్థం. తెలియని విషయాలు మేము ఎట్లా చెప్తాం, అబద్ధాలు చెప్పి వాళ్ళని బాధ పెట్టద్దు బిడ్డ, ఎదుటోళ్ళని. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చిర్రు మాట్లాడడానికి? రైల్వేలో వచ్చిర్రు, వచ్చింది 2 మాటలు వచ్చారు, 2 మాటలు వచ్చారు బిడ్డ, వచ్చారు మాట్లాడారు, మాతోటి కూడా మాట్లాడిపించారు. ఏం జరిగింది ఏంది అంతే కదా, అంతే చెప్పినా కానీ మేమేమన్నాం, మా కోడలు బంగారం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేమేం చెప్తాం చెప్పు, అంతే. బాగుండని అనుకుంటున్నాం. ఎట్లా తుచ్చిపడినామో, ఎందుకంటే మా కోడలికి ఇంత ఇబ్బంది అయింది కదా. ఆ ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడినందుకు ఎవరు దానికి ప్రోత్సహించారు, ఏం చేసిండ్రు, దాని ఇంకా ఎవరుండ్రు అని తెలిస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయలేక తల్లి, అంతగారికి పోయినంటే ఏం జరిగింది మాకు తెలియదు. దాని ఇంకా ఎవరుండ్రు ఏ సంగతి తెలిస్తే బాగుండు. మీడియా వాళ్ళే కానీ పోలీసు వాళ్ళే కానీ
బయట పెడితే బాగుండు అన్నట్టు కానీ తెలుస్తలేదు మాకు. పైసల ముచ్చట బాగా జరిగింది, ఏదో జరిగింది అనేది కూడా ఆ సంగతి మాకు తెలుసు. అది డబ్బుల సంగతి, ఆస్తుల సంగతి మా ఇక్కడే ఉంటాం కదా. అది అక్కడ ఏం జరిగింది మాకు తెలియదు. ఆ విషయం కాడ గంట వరకు తెలిసి ఉంటాయి కానీ వాళ్ళు అక్కడ ఏం జరిగింది మా విషయం మాకు తెలియదు ఇక. వాళ్ళ అమ్మగారు కానీ తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడు కానీ వాళ్ళు బాగానే ఉన్నారు కదా. అన్న అన్న అన్నయ్య 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 మంచి అందరూ తమ్ముడు తమ్ముడు అంటారు కానీ అన్నయ్య 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 అబద్ధాలు ఎప్పుడు తన చెప్తారు. బాగోగులు మొత్తం అంతా తనే చూస్తున్నా అంటే తనే చెప్తున్నాడు, నా పిల్లలతో పాటే వాళ్ళని అదంతా నిజమే. నిజమే. నిజమే బిడ్డ. ఒకరిని అన్యాయం అనొద్దని చెప్తున్నది ఏంది నేను. అన్నీ మంచిగానే జరిగినాయి. ఏందని తెలియదు ఇక. తెలియదు. అన్నీ మంచిగానే ఉన్నాయి. అంతా మంచిగానే చూసిరు. ఒకరి మీద అబద్ధాలు చెప్పొద్దని ఎందుకంటున్నాను చెప్పొద్దు. ఏం జరిగింది అంతే. ఒక్కటే ఉంది మిస్టరీ. మన్మడు మన్మరాలు గిన వాళ్ళు మంచిగానే మాట్లాడుతుండేనా అమ్మ, మంచి నెమ్మదస్తులేనా? చాలా చాలా బంగారం బంగారం. ఫోటోలలో మీరు ఎట్లా చూస్తుర్రో అంత బంగారం వాళ్ళు. మన్మడు మన్మరాలు కోడలు అందరు మంచోళ్ళే బిడ్డ. అలా అదేం లేదు. ఇట్లా స్టేషన్ లో తిరిగేది మీరు చూసిండ్రా అమ్మ? సీసీ ఫుటేజ్ అదంతా అన్నీ చూస్తూనే ఉన్నాం. అన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ మొండి బతుకులు ఉన్నాయి ఇంకా అంతే భూమి మీద. దేవుడు మమ్మల్ని తీసుకుపోయేదండి. వాళ్ళు భవిష్యత్తులో ఏం చేతురో చెప్పలేకపోతున్నాం మేము. అంతే. భవిష్యత్తులో ఏం పని చేసి బతుకుతురో, ఎంత పేరు తెద్దురో నా మనవడు నా మనవరాలు జీవితంలో. మేముండి సాధించేదేముందమ్మా? ఇప్పుడు మేమిద్దరం పెద్ద మనుషులం ఉండి సాధించేదేముంది? మేము పెద్దోళ్ళం వినాం కదా, అంతవరకే. అమ్మ అక్కడి వాళ్ళు లేరు ఎందుకు, మీతో పాటు ఎందుకు లేరు? ఉన్నారమ్మా, నిన్న మొన్న ఉన్నారు. ఇప్పుడు ఇది కార్యక్రమం చేసేటప్పుడు ఇలా పొద్దుకంగా నన్ను వస్తారు, రేపు పొద్దున్న నన్ను వస్తారమ్మా. పెద్ద బలగమేనా అమ్మ వాళ్ళది కూడా? వాళ్ళది పెద్దదే, నాది పెద్దదే, మామూలు పెద్దది కాదు. 5 రకజాలు 2 అన్నములు 7గురం మేము. అంత 5 కిలోమీటర్ దూరం ఉంది. అట్లా వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీమా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు